శ్రీ మాత్రే నమః. కార్తీక సోమవారం శుభాకాంక్షలు అందరికీ. అయితే కార్తీక సోమవారం ఈరోజు నాది ఇలా స్టార్ట్ అయింది. ఉదయాన్నే దీపం పెట్టుకొని శివయ్య దగ్గర తులసమ్మ దగ్గర దీపం పెట్టి శివయ్య దగ్గర ఇలాగ పూజ చేసుకొని, మా వారికి అవ్వదు, ఆఫీస్కి వెళ్ళిపోతారు కనుక బాబు చేసేది ఇదంతాను. ముందు చక్కగా శివయ్యని నీళ్ళతో అభిషేకం చేసి, తర్వాత పాలు, పెరుగు, పంచదార, నెయ్యి, తేనెతోటి, పంచామృతాలతోటి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ అభిషేకం చేశాడు. పంచదార అన్నిటితో ఇలా చేసిన తర్వాత ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, సాంబశివ తండ్రి అంటూ చక్కగా అభిషేకం చేసుకున్నాడు. ఇంట్లోనే చక్కగా చేసుకున్నాడు. అదంతా అయిన తర్వాత ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ. ఆఖరిని కమలాపండు ఉంటే దాన్ని కూడా కొంచెం జ్యూస్లా చేసి దాన్ని కూడా అభిషేకం చేశాడు. తర్వాత శివయ్యని మొత్తం అంతా నీళ్ళతో కడిగి పసుపు, కుంకుమ, గంధము, విభూతి వీటన్నితోటి కూడా చక్కగా మళ్ళీ అభిషేకం చేసి, ఓం నమ శివాయ, వాడి తాలూకా రుద్రాక్షలు ఉంటే వేసి మళ్ళీ కడిగి నీళ్ళలో కడిగి మళ్ళీ వేసుకొని మళ్ళీ దానిలో పెట్టి అభిషేకం చేశాడు. మనకు వచ్చిందే ఓం నమ శివాయ అంటూ చేసుకోవడమేనండి, అంతకన్నా మనం ఏం చేయగలం. మన ఇంట్లోనే ఉన్నాడు శివయ్య, మన ఇంట్లోనే ఉంది అమ్మవారు, అంతా మనదే. ఇలాగ చక్కగా అభిషేకం చేసుకున్నాము. చేసిన తర్వాత ఒక పుష్పం పెట్టి మళ్ళీ దాన్ని చక్కగా శివయ్యని తీసి యథాస్థానం పెట్టి గంధం, బొట్టు పెట్టి, పువ్వు పెట్టి అలంకరించి మళ్ళీ అతన్ని ఎక్కడ తీసాడో అక్కడ పెట్టేసేయండి. ఇక్కడితో ఉదయం పూజ కార్యక్రమం అయిపోయింది. సాయంత్రం నేను మళ్ళీ కేదారేశ్వర నోము నోచుకున్నాను. నా వ్రతం పూజ అయింది. ఇదంతా అయ్యేసరికల్లా సాయంత్రం అయింది. సాయంత్రం అన్ని బూర్లు, పులిహోర అన్నీ చేసుకొని కేదారేశ్వర వ్రతం చేసుకొని బయట మళ్ళీ తులసమ్మకి దీపం పెట్టుకొని మొత్తం అందరం కలిపి భోజనం చేసామండి. ఇలా నా సోమవారం ఈ శివయ్య నామస్మరణతో కంప్లీట్ అయిపోయింది.